హలో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేష్. అయితే నైట్ జరిగిన మ్యాచ్ అసలు చాలా అద్భుతం అనమాట. ముంబై ఇండియన్స్ మరి టాస్ గెలిచి ఎందుకు ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నది అనేది చాలా అంటే చాలా పొరపాటు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎక్కువ చేజింగ్సే బాగా గెలుస్తున్నాయి, మంచి విన్నింగ్స్ సాధిస్తున్నాయి, ఎంత స్కోర్ కొట్టినా చేజ్ చేయగలుగుతున్నారు. ఇలాంటి ఇలాంటి టైంలో మరి హార్దిక్ పాండ్యా ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నాడు, మరి సెకండ్ బ్యాటింగ్ ఎస్ఆర్హెచ్కి ఇచ్చిండు. అయినా మరి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నా కానీ స్కోర్ అయితే 243 స్కోర్ అయితే కొట్టిన ముంబై ఇండియన్స్ మరి చేజింగ్ చేసిన హైదరాబాదు చాలా అంటే చాలా ఈజీగా గెలిచేసింది. స్కోర్ చేసిన తర్వాత అయినా మరి అందులో రెక్లెంటన్ అతను చాలా అద్భుతంగా ఆడి 123 స్కోర్ అయితే కొట్టిండు. సెంచరీ తర్వాత బాగా ఆడి చూపించిండు. కానీ ముంబై ఇండియన్స్లో అంత కొట్టి అంత చేసినా కానీ చాలా బాధ అనమాట. ఎందుకంటే అంత స్కోర్ కూడా కొట్టి రాలేదనేసి. మరి ముంబై ఇండియన్స్లో మంచి బ్యాటింగ్ ఉందా అంటే బ్యాటింగ్ ఉంది, బౌలింగ్ ఉందంటే బౌలింగ్ ఉంది. కానీ మరి వాళ్ళ పరిస్థితి ఏందో కానీ దారుణం అయిపోయింది. మరి ఎస్ఆర్హెచ్లో బౌలింగ్ ఉంది, బ్యాటింగ్ ఉంది. ఈ మధ్యనే చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు, చాలా బాగా ఆడి చూపిస్తున్నారు. కానీ ఇంత బాగా ఆడింది ఎవరనంటే ట్రావిస్ హెడ్ అయితే అసలు చాలా అంటే చాలా బాగా ఆడిండు. ఇప్పుడు ఈరోజు అయితే చాలా అద్భుతంగా సిక్స్లు కొట్టి ఈజీ మ్యాచ్ చేసిండు. ఇంకోటి అభిషేక్ శర్మ కూడా అద్భుతమైన నాక్ ఆడి అద్భుతంగా గెలిచి చూపించారనమాట. మరి క్లాస్ అని జరిగింది, నితీష్ రెడ్డి రావడం జరిగింది. చాలా అద్భుతంగా 6 4లతోని 7 బాల్ ఉండగానే మ్యాచ్ అయితే విన్నింగ్ జరిగింది. అద్భుతమైన నాక్ ఆడిరు. చాలా అంటే చాలా గ్రేట్. ఎక్కడ పోయినా ఆడగలుగుతారు ఈ ఆట చూసుకుంటే మరి ఎస్ఆర్హెచ్.